కోరుతున్నాను. గురించి చెప్పాలంటే నేనైతే వచ్చి 1 year అయింది. 1 year కూడా ఇంకా అవ్వలేదు. సో ఈయనతో నాకున్న అనుబంధం ఎట్లాంటిదంటే చాలా హెల్పింగ్ నేచర్ ఈయనకి. నేను చూసిన 1 yearలో చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఇస్తారు లేదు తర్వాత విషయం. ఈయనైతే హెల్పింగ్ నేచర్లో మాత్రం నేను చూసిన 1 yearలో అది మాత్రం చాలా గొప్ప స్వభావం. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా చెప్పాలంటే నాకు తెలిసినప్పటి నుంచి డిఫరెంట్ బ్రాంచెస్లో చేస్తూ వచ్చారు. ఎప్పుడు చూసినా బ్యాంక్ కంప్లీట్ అయ్యి వచ్చేటప్పటికి లేట్ అవుతూనే ఉంటుంది. చిన్నప్పుడు అయితే నన్ను కూడా తీసుకెళ్ళేవారు బాబాయ్తో పాటు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం పనిచేశారు. ఆల్మోస్ట్ ఏ బ్రాంచ్లో పనిచేసినా కానీ అందరితో కస్టమర్తో చాలా అవినా సంబంధం రెడీ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కాకుండా తనకు ఇబ్బంది లేకుండా పనిచేసుకుంటూ ఈ రోజున ప్రశాంతంగా రిటైర్ అవుతున్నారు. చాలా మంచి పరిమాణం. రిటైర్ అవ్వడం అనేది దీంట్లో భాగమే, కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా వచ్చి ఆ డిపాజిట్ ఫార్మ్స్ క్యాష్ లెక్కేసుకొని తీసుకువచ్చారు. అంటే ఆ రకంగా అటు బ్యాంకుకి నాకు అవకాశం కూడా ఎక్కువగా ఇచ్చారు. అంటే నేను లేకపోతే నా దగ్గర అలా 100 1000 అలా ఉంచుకున్నామండి. కానీ ఆయన అలా కాదు. అక్కడ ఆ రకంగా వ్యక్తిగతంగా ఆ వృత్తికి న్యాయం చేస్తూ వచ్చారు. మనకు సాగుతుంది. అయితే ఎప్పుడు చూసినా సుబ్రహ్మణ్యం ప్రతి వాళ్ళని ఎవరు డిపాజిట్ మా బ్యాంకులో వేయండి, అన్ని బ్యాంకుల కంటే మా బ్యాంకులో 8%, 9%, 8.5% అనే విధంగా చెప్పుకుంటూ వచ్చి ఎక్కడ చేసినా ఏ ఊళ్ళో చేసి గ్రామీణ బ్యాంకులో ఎక్కడ చేసినా ఆ బ్యాంకుని డెవలప్ చేయడానికి కానీ ఎంతో కృషి చేశాడు. ఒకే కలిసి ఒకే రకంగా మేమందరూ ఒకే మాట మీద ఉండి ఎన్నో ఎక్కడికి వెళ్ళినా మీ నలుగురు సుబ్బారావు శ్రీను ద్వారా సుబ్రహ్మణ్యం, అలాగే ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా కూడా ముందు మాకే ఫోన్ చేసేవాళ్ళు. అలాగే అందరం కలిసికట్టుగా అలా వెళ్ళాం. ఈరోజు ఈ సుబ్రహ్మణ్యం పదవి చేస్తున్నాడు కాబట్టి అలాగే మాకు ఎప్పుడైనా ఎవరికైనా ఏ ఆపదం వచ్చిందంటే ముందు సుబ్రహ్మణ్యం గుర్తు వస్తాయి. సుబ్రహ్మణ్యం గారి కోసం నేను ప్రత్యేకించి చెప్పడానికి ఆయనతో ఎప్పుడు కలిసి పనిచేయలేదు. ఏలూరులో ఆయన ఉండడం వల్ల ఏలూరు దాటి ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం రెండు కలగలేదు. చంద్రబాబు శ్రీనివాస్ గారికైనా కలిగింది, ఉప్సిని గారికైనా కలిగింది, కానీ సుబ్రహ్మణ్యం గారికి అన్ని విషయాన్ని కూడా చేయగలిగాం. ప్రతి విషయాన్ని చేయగలిగాను నేను. దానికి ఆనందంగా ఉంది. అడిగిన ప్రతి సందర్భంలో కూడా మంచి వ్యక్తి, సాఫ్ట్గా ఉంటారు. లాస్ట్ రిటైర్మెంట్ లాస్ట్ బ్రాంచ్ కూడా ఆయన సొంతూరులో చేసుకోవడం ఆయనకు ఒక అదృష్టం. అలా అందరికీ దక్కద అవకాశం. అది చాలా మంచి అదృష్టం. అది
అయ్యేటట్టుగా కనిపించట్లేదు. కానీ 34 ఏళ్ళు ఆయన చాలా సిన్సియర్గా వర్క్ చేశారు. వివిధ హోదాల్లో ప్రెసెంజర్ జడ్జి అయింది, క్లర్క్గా ప్రమోషన్ పొంది, ఆఫీసర్గా పొంది ఈ రోజున